నేను సంఘానికి మాదిరిగా ఉన్నాను. ఏ విషయంలో తెలుసా? నా నుండి మీరు ఏం మాదిరి తీసుకోవచ్చు తెలుసా? నేను సేవకున్నయ్యుండి కష్టపడి పనిచేసి మీ బంగారమునైనను వెండినని ఆశించకుండా నాతో పాటు ఉన్నవారి కోసం కూడా నేనే కష్టపడి పనిచేశాను. ఎందుకు ఇలా చేశానంటే మీరు కూడా సోమరులుగా, పని దొంగలుగా, బద్ధకస్తులుగా ఉండకుండా మీది మీరే సంపాదించుకొని అవసరమైతే మీ సోదర సహోదరులకు కూడా పెట్టగలిగే అంత స్థితిని మీరు సంపాదించుకోవాలని చెప్పాడనమాట. అది మాదిరి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అపోస్తలుల 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఆ ఎఫెసు సంఘంతో అంటున్నాడు. ఆ ఎఫెసు సంఘ పెద్దలతో ఏమంటున్నాడు తెలుసా? సంఘమా, నేను ఏ విషయంలో మాదిరి తెలుసా మీ అందరికీ? చెప్పండి, ఏమంటున్నాడు? ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనియు ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోవాలనియు అన్ని విషయములలో నేనేం చేశానంట మీకు? అది విషయం. ఒక సేవకుడుగా ఆయన మాదిరి చూపించాడు తెలుసా? సేవకులారా, మీరేం చేయాలి తెలుసా? విశ్వాసుల బంగారం ధనం మీద ఆధారపడకుండా, వాళ్ళది దోచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకుండా, మీకు అవసరమైతే మీ చేతి కష్టం మీరే చేసుకొని మీ తోటు ఉండే సేవకులను కూడా మీరేం చేయాలంట? పోషించాలంట. ఆయన కష్టపడ్డా లేదా? సరే, దాని అర్థము మరి పూర్తిగా సేవ చేస్తే ఎందుకు తింటున్నారని మీరు అడద్దు. మళ్ళీ అది వేరే కేసు అనమాట. నేను దాని గురించి చెప్పట్లేదు. పౌలు అన్ని వేళలా పనిచేయలేదు. దేవుణ్ణి ఎరగని అన్య సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పుచ్చుకోకుండా సేవ చేశాడు. వాళ్ళకి చెప్పడం కోసం విశ్వాసులైన ఫిలిప్పి, తెస్సలోనికల దగ్గర దానం తీసుకున్నాడు. ఓకేనా? అంటే కాబట్టి అక్కడ వేరే స్థితి ఉంది, అది వదిలేండి, తర్వాత సంగతి. కానీ ఒక సేవకుడు ఏం చేయకూడదు అంటే వాడు ఎప్పుడూ కూడా ధనాన్ని ఆశించకూడదు, వాడు ఎప్పుడూ కూడా బంగారాన్ని ఆశించకూడదు. ఎందుకు ఈ మాదిరి ఎలా వచ్చిందనుకున్నారు? మళ్ళీ యేసయ్య చూపించారు, అది మీరు మర్చిపోకూడదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీకు చెప్పాక ఇందాక, ఎక్కడైనా ఎవడ ధనం తీసుకున్నాడా? ధన సంచి కూడా ఆయన దగ్గర పెడితే మీరు ఇంకొన్ని 4 మాటలంటారు వెనక. అవునా కదా? కానుకలు పెట్టి పాస్టర్ గారు ఎత్తుకెళ్తున్నారు అంటారు తర్వాత. అవునా కదా? కాబట్టి యేసయ్య చాలా మాదిరి చూడండి. అందుకే యోధా దగ్గర పెట్టాడు, మీరే లెక్కలు చూసుకోండి, మీరే పరిచయ ఖర్చులు పెట్టండి, మాకెందుకు పని అంటాడు. నా పని సువార్త చేస్తా, నాతో వచ్చిన వాళ్ళందరికీ మీరే ఆహారం అన్ని అవసరాలను మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళకే వదిలేశాడు. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మీరు వెళ్ళినప్పుడు ఏం చేయకూడదు? ఉచితంగా సువార్తని మీరు ప్రకటించాలి. నేను ఉచితంగా మీకు ఇచ్చాను, మీరేం చేయాలి? ఉచితంగా ప్రకటించాలి అని చెప్పాడు, చేశాడు. అదే మాదిరి మిగతా 12 మంది అపోస్తలులు కానీ పౌలు కానీ ఫాలో అయ్యారు. అందుకే 3.5 సంవత్సరాలు పనులు మానేసి మరిన దాన్ని తిరగమని చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, పౌలు ఎవరి కోసం కష్టపడ్డాడు? తన చుట్టూ ఉన్న సేవకులు తిమోతి, శీల, వీళ్ళ కోసం, మార్కు, వీళ్ళ కోసం కూడా కష్టపడ్డాడంట. అది కూడా ఎవరు మాదిరి చూపించారు తెలుసా? యేసయ్యే. తనతో పాటు తిరిగిన 12 మందిని ఎవరు పోషించారు? అవునా కదా? వచ్చిన ధనవంతా నాది పెద్ద సేవకుడిని, మాకు సంబంధం లేదు, మీ సావు మీరు సావండి, మీ కుటుంబాలు పోతే నాకు సంబంధం లేదు అని అనలేదు ఆయన. 12 మందిని పని మానేయమని చెప్పిన ఆయన వారి పోషణ చూసుకున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఏమనొచ్చు తెలుసా? కంపల్సరిగా పేతురుకి భార్య ఉంది కాబట్టి ఆమె కుటుంబ పోషణ కూడా, ఆయన కుటుంబ పోషణ కూడా యేసే చూసుంటాడు. దాన్ని నువ్వు ఎలా చెప్పగలవు? కంపల్సరీగా సేవకుడి బాధ్యత అది. చిన్న సేవకుల కుటుంబాలను కూడా పోషించడం. దాని ఉదాహరణ మీరు పాత నిబంధనలో చదవచ్చు. ఎలీషా దగ్గర తన యొక్క శిష్యుల్లో ఒక ప్రవక్త చనిపోయినప్పుడు తన భార్య వచ్చినప్పుడు, అయ్యా నా భర్త నీ శిష్యుడే కదా, అతడు ఎంత భక్తిపరుడో కూడా నీకు తెలుసు కదా, మరి ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన, నాకు 2 కుమారులు ఉన్నారు, ఇదిగో అప్పులు వాడేమో, మా ఆయన బతుకున్నప్పుడు అప్పులు చేశాడు, దేవుని పని అని, మరి ఇప్పుడు ఆ అప్పు ఎవడు తీరుతాడు, 2 పిల్లలనేమో అప్పులోడేమో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, నాకేమైనా సహాయం చేయయా అని చెప్పింది. ఎవరిని? ఎలీషా గారిని. అప్పుడు ఎలీషా ఏమనాలి? మనమైతే ఏమంటాం తెలుసా? నాకే రావట్లేదు, ఇక మీకేం ఎత్తాను అంటాం అనమాట. అవునా కదా? అలాగంటాం లేదా? చాలామంది పెద్ద సేవకులు పాపం అలా
అబోశోభం తెలియని సేవకుల్ని మోసం చేసి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి దేవుణ్ణి వదిలేలా చేశారు చాలామంది. నీకు స్తోమత ఉంటే పిలుచుకో, స్తోమత లేకపోతే మళ్ళీ చెప్తాను, నీకు వాళ్ళకి ఫుల్ టైం పిలుచుకొని, ఇప్పుడు నేనున్నాను విజయాన్ని అనుకుందాం, ఆయన అయ్యా నాకు సేవ ఎక్కువైంది నువ్వు రా, నీకు ఇప్పుడు ఇక్కడ 15,000 శాలరీ ఇస్తున్నారు, నాకు నేను వెళ్ళే సేవ దగ్గర నాకు ధనం వస్తుంది ఒక 15,000, ఆ 15,000 ఏదో నీకు ఇస్తాను, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో, నాతో పాటు సేవకురా అని తీసుకెళ్ళొచ్చు. నాకు 15,000 ఇచ్చే స్తోమత లేదనుకో, ఏం చేయాలి తెలుసా? ఎక్స్ట్రా డైలాగులు మాట్లాడకూడదు మనం. దేవుడు చూసుకుంటాలే, అవి చేసుకుంటాలే అని వచ్చేస్తావు. నేను బాగా వాక్యం చెప్తాను కాబట్టి అందరు నాకు ఇస్తారు, ఆయనకి ఎవరు? అవునా కదా? నేను బాగా ప్రేమగా మాట్లాడదు కాబట్టి అందరు నాకు ఇస్తారు, ఆయనకి ప్రేమగా మాట్లాడరు రాదు ఎవరెవరు ఆయనకి. చివరికి ఆయన కష్టాన్ని ఎవరు దోచుకుంటారు? నేను దోచుకుంటా. చివరికి ఆయనకి ఏమంటాను తెలుసా? వాళ్ళు ఏమి ఇవ్వలేదయ్యా అంటాను. చాలా రాంగువే. నీకు ఇవ్వగలిగే స్తోమత ఉంటే పిలుచుకో, ఇవ్వలేని స్తోమత లేదనుకో 8 గంటలు పని చేసుకో, నీకు ఖాళీ ఉన్న టైంలో సువార్తకి రా నాతో పాటు అనాలి, అంతే. అర్థమవుతుందా? అంతే. ఒకవేళ ఆయన ఎక్స్ట్రా డ్యూటీకి వెళ్ళి ఇంకొక 5,000 సంపాదిస్తున్నాడు అనుకో, ఆ ఎక్స్ట్రా డ్యూటీకి వెళ్ళి 5,000 నేను ఇస్తానులే, కానీ ఈ 8 గంటలు వెళ్ళి ఆ గంటలు మాత్రం మానేయి అని చెప్పి తీసుకెళ్ళి కావాలంటే. కానీ అక్కడ క్లియర్ కట్ చెప్పే విధానం ఏంటంటే నువ్వే పోషించాలి. ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏం తెలియదు పోవమ్మ అనలేదు, చక్కగా ఇంట్లో ఏముందన్నాడు, నూనె కొండ ఉందన్నది. చక్కగా ఏమన్నాడు తెలుసా? వెళ్ళి అన్ని కొండలు తీసుకొచ్చేసాయి. ఎంత కొండలో నూనె పోతుంటే ఊర్లో ఉన్న కొండలన్నీ నిండిపోయినాయి, కానీ ఈ కొండలో నేను మాత్రం అయిపోవట్లే. ఇదో విచిత్రం. అదే దేవుడు చూసే స్థితి. చక్కగా అమ్మేసేయి, వచ్చిన డబ్బు తప్పు తీర్చేసేయి, మిగతా డబ్బుతో ఏం చేయాలి? నువ్వు నీ పిల్లలు జాగ్రత్తగా బతుకు అన్నాడు. యేసయ్య చూపిన మాదిరి అది. తనతో సువార్త చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆయనే పెట్టాడు, లేకపోతే పిలిచేవాడు కాదు, మీరు నాతో పాటు వచ్చేయండి అని. అటువంటి మాదిరి ఉంది కాబట్టి పౌలు ఏమంటున్నాడు తెలుసా? నా తోటి వారి కోసం నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా శ్రమ పడ్డాను, అది నా బాధ్యత, ఎందుకంటే నాతో పాటు వాళ్ళు పరిచయం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు నేను అంటాను, పౌలు ఏ విషయంలో మాదిరి? అనేక మంది మాలాంటి దైవజనులకి ఆయన మాదిరి. ఇప్పుడు నువ్వు నేను ఏ విషయంలో మాదిరి చెప్దాని చెప్పు. ఒకసారి ప్రశ్న వేసుకోండి. నువ్వు నేను ఏ విషయంలో మాదిరి ఉన్నావు? తెస్సలోనికే సంఘం ఏ విషయంలో మాదిరి ఉంది తెలుసా? గొప్ప శ్రమలలో ఉపద్రవాల్లో కూడా వాళ్ళు వాక్యాన్ని అంగీకరించి, వాళ్ళు లేమిలో కూడా, యెరూషలేములో కరువు ఉందంటే సహోదరులకి, వాళ్ళు నిరుపేదలై ఉండి కూడా దాతృత్వం ఇచ్చేశారంట. అర్థమవుతుందా? తెస్సలోనికే సంఘం తర్వాత చదవండి. మొదటి తెస్సలోనికే సంఘం చదివితే మీకు తెలుస్తుంది. ఆ తెస్సలోనికే సంఘం ఏ విషయంలో మాదిరి తెలుసా? వాక్యము మోగిందంట అకయ ఆ ప్రాంతాలన్నిటిలో. ఆ కొరింథీ సంఘానికి, ఆ ఎఫెసు సంఘానికి ఎవరు మాదిరి అయ్యారంట? వీళ్ళు మాదిరి. ఏ విషయంలో మాదిరి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవాలలో వాక్యం మీద ఆశ పెట్టుకుని బతకాలంతే. ఎన్ని శ్రమలు వచ్చినా, నీకు కొంచెం కష్టంగా అటు ఇటు ఉన్నా, నీ తోటి సహోదరుడు, యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, కానీ యేసయ్యను నమ్మారు, పరిశుద్ధులు అయ్యారు. కాబట్టి వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? తమ ధనమునిచ్చారు. వాళ్ళు ఇచ్చారా లేదా? ఇప్పుడు అడుగుతాను, తెస్సలోనికే సంఘం ఏ విషయంలో మాదిరి? శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నిరుపేదలై ఉండి కూడా తమ తోటి సహోదరులకి సాయం చేశారు. ఇప్పుడు నువ్వు నేను ఏ విషయంలో మాదిరి ఉన్నావు? ఒక్క విషయంలో మాదిరి ఉంటామా? ప్రశ్న వేసుకోవాలి మీరు నేను. మాదిరి అనే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని కానీ మీరు మర్చిపోతే యేసుప్రభు వచ్చిన విషయంలో చాలా ఇబ్బందులు మీరు పడతారు. ఇంకొక విషయం చూపించి ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం.
నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభువును గురించి బోధించిన ప్రవక్తలు ఉన్నారే, యెషయా ప్రవక్త, చాలామంది ప్రవక్తలు ఉన్నారా లేదా, ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ ప్రవక్తలేనా? వాళ్ళందరిని చూసి దేనికి మాదిరి మనం? శ్రమలు అనుభవించటానికి. ఏం అవసరం వచ్చింది చెప్పండి ఏలియాకి? యెజబెల్ చంపుతారంటే వెళ్ళి అడవుల్లో దాక్కోవడానికి. ఏం అవసరం వచ్చింది చెప్పండి యెషయాకి? యెషయా మంచి ధనవంతుడు, రాజు కుటుంబీకుల్లో వ్యక్తి. ఆయన యెషయా ఎవరో మంచి రాజు కుటుంబీకుల్లో వ్యక్తి. ఆయన ఎలా చంపేశారు తెలుసా? రంపంతో కోసి చంపేశారు. 2 కాళ్ళ మధ్యలో రంపంగా చేసి 2 ముక్కలు చేసి చంపేశారు. ఎవరిని? యెషయాని. ఇర్మియా ఏం కర్మ పట్టింది ఆయనకి ఆ ఇజ్రాయేలులకు చెప్పుకోవడానికి? బతిమాలాల్సిన అవసరం ఏముంది ఇర్మియాకి? వాళ్ళు జైల్లో పెడితే జైల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? చచ్చిపోతాడు పాపం ఇర్మియా. ఆయన పేరే విలపించే ప్రవక్త. ఒక్కడండి ఆయన మాట వినకపోగా వీడు దొంగ ప్రవక్త అని చెప్పి జైల్లో చెరసాల్లో వేస్తే పాపం ఇర్మియా అంత బతికినాడు. దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి అని. అవునా కదా? ఎందుకు ఇంత బాధలు? ఎందుకు వాళ్ళు ఇన్ని శ్రమలు? ఎందుకు వాళ్ళు? ప్రవక్తలు అంటే అర్థం ఏంటి తెలుసా? రోషము కలిగిన వారని అర్థం. ఎవరో దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్తారు అంతే. వాడు రాజా పేదోడా అని వాళ్ళకి అనవసరం. అవునా కదా? ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటే రోషము కలిగిన వారు. వాళ్ళు దేవుడు చెప్పింది చెప్తారు, దానికోసం చచ్చిపోవడానికి ఇష్టపడతారు. దేవుడు చెప్పింది చెబుతారు, దానికోసం శ్రమను అనుభవించడానికన్నా ఇష్టపడతారు. అప్పుడప్పుడు ఓషియాని చూస్తే అనిపిస్తుంటుంది, వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు అనమాట. ఏమన్నాడు ఓషియాని? ఇల్లు ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకో, ఆమెతో పిల్లల్ని కాను అంటాడు. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని వెళ్ళి ఒక వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోమంటే మీ అమ్మ ఏమంటుంది, మీ నాన్న ఏమంటాడు, మీ బంధువులు ఏమంటారు? ఒకసారి ఆలోచించిన పరిస్థితులు. మారు మాట మాట్లాడకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆయన. సరే, దాని వృత్తాంతం ఇజ్రాయేలుకు బుద్ధి చెప్పించడానికి, వాళ్ళు వ్యభిచారులు అయినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పడానికి, అది ఓకే, మంచి ఉద్దేశమే. కానీ నేను అంటాను, ఎందుకు అలా వెళ్ళాలి? హెజ్కేలు భక్తుడి గురించి చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. 300 రోజులు ఒకే సైడే పడుకోవాలంట. ఎన్ని రోజులు? ఒకసారి మీరు ట్రై చేయండి. 300 రోజులు ఒక సైడే ఇలాగే ఎడమ వైపు ఉండి పడుకోవడానికి, మళ్ళీ 300 రోజులు కుడివైపు పడుకోమంటాడు. అంత ఈజీ అనుకుంటున్నారు అలా పడుకోవడం? ఉదయానికి పట్టేస్తాయి అన్నీ. అలా 360 రోజులు ఒకే పొజిషన్లో పడుకోమన్నాడు హెజ్కేల్ని. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని కోసం బతకడానికి శ్రమను అనుభవించారు. వాళ్ళు చేసింది పాపం ఇజ్రాయేలీలు, కానీ శ్రమ వీళ్ళకి వచ్చింది. అవునా కదా? మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లల కోసం శ్రమని వీళ్ళు అనుభవిస్తున్నారు. దేవుడి కోసం రోషంగా బ్రతకడం కోసం శ్రమ పెట్టినా భయపడటం లేదు. బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు? రాజు నీ తమ్ముడు భార్య నుంచుకున్న తప్పిది అన్నాడు అనమాట. అంతేనే కదా? అన్నాడా లేదా? ఏమన్నాడు? ఎమ్మటే చెరసాల్లో పెట్టించేశాడు. ఆమె ఏం చేసింది? తెలివితో చంపించేసింది. తల నరికించుకున్నాడు తప్ప, అమ్మో ఆయన రాజు అది అడుక్కుని అడిగితే తగ్గ చెప్పేస్తాం, రే నువ్వు చేసే తప్పు అని. అవునా కదా? అవునా కదా? నీకంటే నాకంటే తక్కువడైతే చెప్పేస్తాం, నీకంటే నాకంటే పెద్దోడు వస్తే ఎందుకు వచ్చిన గోళ్ళ మనకని వెళ్ళిపోతాం. ప్రవక్తలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు చచ్చిపోవడానికన్నా శ్రమలు పడటానికన్నా తెగించిన వాళ్ళు. అందుకే భక్తులు ఏమన్నాడు తెలుసా? ప్రవక్తలను మీరు దేనికి మాదిరిగా పెట్టుకోవాలి? శ్రమానుభవానికి, సహించటానికి. ఈ విధంగా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు నేను ఇదంతా చెబుతున్నానంటే, యేసయ్య మనకు నేర్పించింది మాదిరిగా ఉండటం. పౌలు మాదిరిగా ఉన్నాడు సేవకులందరికీ. ధనాన్ని ఆపేక్షించకుండా విశ్వాసుల కోసం కష్టపడటానికి. ఆదిమ సంఘాలు, ఆ తెస్సలోనికి వీళ్ళందరూ కూడా మాదిరిగా ఉన్నారు అనేక సంఘాలకి.
శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా వాక్యాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నిరుపేదలయ్యుండి కూడా దాతృత్వాన్ని విడిచిపెట్టలేదు. ఇదిగో ప్రవక్తలందరూ శ్రమానుభవానికి రోషము కలిగి దేవుని మాటకి ఎక్కడ రాజీ పడలేదు. ఎంత పెద్దోడు వచ్చినా, ఎంత చిన్నోడు వచ్చినా. యేసుప్రభువుని రాజుపడ్డా? నువ్వు దేవుడు అంటే నేను చంపేస్తావన్నారు. నువ్వు అన్నట్టు అన్నాడు అంతే. నేను దేవుడినే. యేసయ్య రాజుపడి ఉంటే నేను దేవుని కాదనంటే సింపుల్గా వదిలేసేవాళ్ళు. అవునా కదా? వదిలేసేవాళ్ళో లేదా? కానీ ఆయన రాజీ పడలేదు. ఇలాగ ప్రతి ఒక్కరూ, మీరు పత్రికలన్నీ చదవండి. పౌలు ప్రతి పత్రికలు అంటాడు, నేను మీకు మాదిరి అని. నేను నీతిగా బ్రతికాను, భక్తిగా బ్రతికాను, అనింద్యంగా బ్రతికాను, మీరు మాదిరిగా ఉండాలి. వచ్చేవారని చెప్తాను. మాదిరిగా ఉన్న పౌలు తన తోటి సేవకులైన తీతుని, తిమోతిని చాలా కళాఖండిగా ఖండిస్తాడు. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకుండా నువ్వు మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, పవిత్రతలో అన్నిట్లో ఏముండాలంట? మాదిరి కనపరచాలంటాడనమాట. అంత ధైర్యంగా ఎలా ఆజ్ఞాపించగలిగాడు? ఆయన మాదిరిగా ఉన్నాడు కాబట్టి. నేను ఇప్పుడు మిమ్మల్ని అంటాను, ఈరోజు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. యేసయ్య వచ్చింది పాపమును తీసివేయడానికి కాదని నేను అనను, కానీ తీసేసి ఏం చేద్దామని. యేసయ్యల పాదాలు కడుగుతారని మిమ్మల్ని పిలవలేదు, పరిశుద్ధుల పాదాలు కడుగుతారని పిలిచాడు. మీరు పరిచర్య చేయాల్సింది పరిశుద్ధులకి, మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సింది పరిశుద్ధులకి, మీ శరీరాన్ని శ్రమ పెట్టాల్సింది, ప్రయాసపడాల్సింది పరిశుద్ధులను ప్రేమించటానికి. వాళ్ళ దగ్గర మీరు తగ్గించుకొని ఉండాలి, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని గొప్ప చేయాలి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, నిన్ను నన్ను ఎవరన్నా ఒక్క విషయానికన్నా మాదిరి తీసుకుంటారు పరిశుద్ధులు ఎవరైనా? ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి. అసలు నేను సంఘానికి ఏ విషయంలో మాదిరిగా ఉన్నాను అని ఒక్కటన్నా నేర్చుకుంటారా నీ నుండి? యేసయ్య సిలువ త్యాగం వ్యర్థం అన్నమాట. ఈజీ విషయం ఏమి కాదు, బాధ్యత అది. ఆయన మన కోసం చచ్చిపోయాడు, మనం ఇంకొకరి కోసం పెట్టాల్సిందే. వాళ్ళే ధన్యులు. అవునా కదా? వాళ్ళే ధన్యులు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. పేతురు పేరు తెరవంగానే, పౌలు పేరు తెరవంగానే, అపోస్తుల పేర్లు తెరవంగానే, తీతు పేరు తలంచంగానే మనకు ఒక్కొక్క విషయాల్లో మాదిరిగా వచ్చేస్తారు వాళ్ళు. అవునా కదా? యోబుని గురించి తలవంగానే అందరూ గుక్క తిప్పుకోకుండా చెప్తారు శ్రమలకు మాదిరి అని. మరి నీ పేరు నా పేరు తెరవంగానే మన తోటి సహోదరులు ఏ విషయంలో మాదిరిగా చెప్తారు చూడండి. ఎవరన్నా అన్నారా? అక్క, నిన్ను చూసి తోటి వ్యక్తిని ప్రేమించడం ఎలాగ నేర్చుకున్నాను. అక్క, నిన్ను చూసి అసలు ఎంత మంచిగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాను. అన్నా, నిన్ను చూసి తోటి సహోదరుని ఎలా ప్రోత్సహించాలో నేర్చుకున్నాను. అన్న, నిన్ను చూసి అసలు ఇతరుడికి సహాయం ఎలా చేయాలో నేర్చుకున్నాను. నిన్ను చూసి ఒక మందిరములో ఎంత క్రమముగా మర్యాదగా నడవాలో నేర్చుకున్నాను అని ఎవరైనా ఒక్కరైనా మనకి చెప్పారా? మనం ఎవరికైనా నిజంగా ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా ఎవరికైనా ఉండగలుగుతున్నామా? అలా లేకపోతే అది మన జీవితాలకు ఎంతో నష్టం. యేసయ్య వచ్చింది అదే, పగడ్బాలు వద్దు, మేము దేవునికి చేస్తామని. దేవుడే చెప్పాడు పరిశుద్ధులకు చేయమని. అవునా కదా? 12 మంది పాదాలు కడిగి నా పాదాలు కడగనా లేదు, నెక్స్ట్ మీరు మీ పాదాలు కడుక్కోని అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఆ మాదిరి తత్వాన్ని. ఒక్క విషయంలో మన తోటి సహోదరులు మనలో చూసి నేర్చుకోగలగాలి. ఈ విషయంలో నేను నిన్ను నేర్చుకున్నానన్నా, నిన్ను నేర్చుకున్నానక్క, నిన్ను నేర్చుకున్నాను తల్లి అని చెప్పగలగాలి. అలా లేకపోతే మన జీవితాలు చాలా వృధాకరమైన జీవితాలు. దేవుడి చిన్న దీవించిన కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.